ఇరు రాష్ట్రాల ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. తమ భవిష్యత్తు కోసం ప్రతి ఒక్కరూ ఎంతో ఉత్సాహంగా ఓటు వేయడానికి ముందుకు వెళ్లారు. అధికారులు ఈవీఎంలలో ఫలితాలను భద్రపరిచారు. ఇక జూన్ 4వ తేదీ వరకు ఫలితాలు వెలువడేంత వరకు అందరి ఊహాగానాలు ఎలాగో ఉండనే ఉంటాయి. తెలంగాణలో మాత్రం ప్రశాంత వాతావరణంలో ఓటింగ్ పూర్తి కాగా, అటు ఏపీలో మాత్రం ఉద్రిక్త పరిస్థితుల మధ్య పలు చోట్ల ఓటింగ్ అనేది రసవత్తరంగా జరిగిందనే చెప్పాలి. హైదరాబాద్‌లో కూడా పలుచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. దీంతో గంటకు పైగా పోలింగ్ అనేది ఆలస్యమైంది. ఈ మేరకు బీజేపీ నేత మాధవీలత ఈసీకి ఫిర్యాదు కూడా చేశారు. పోలింగ్ విషయంలో రిగ్గింగ్ కూడా జరిగింది అని మాధవీలత మండిపడ్డారు. బ్రతికున్న ఓటర్లను సైతం చనిపోయినట్లు చూపుతున్నారని మాధవి ఫిర్యాదు చేశారు. పోలింగ్ మొదలైనప్పటి నుంచి పలు పోలింగ్ బూత్లలో పర్యటించిన మాధవీలత అవకతవకలు జరిగాయంటూ ఆరోపించారు. అయితే పోలింగ్ బూత్ల వద్ద మాధవీలత కొంతమంది మహిళల బుర్కాలు తొలగించి చెక్ చేసే విధానాన్ని తప్పుపట్టిన ఈసీ అధికారి మాధవీలతపై కేసు కూడా నమోదు చేశారు. అటు మాధవీలతకి ప్రత్యర్థి అయిన ప్రస్తుత సిట్టింగ్ ఎంపీ అసాదుద్దీన్ కూడా పలు పోలింగ్ కేంద్రాలలో పర్యటించారు. ప్రత్యర్థి ఎవరైనా సరే ఎన్నికల గెలుపు ఖాయమని ఆయన వ్యాఖ్యానించారు. మావోయిస్టు ప్రభావిత సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మినహా ప్రతి పోలింగ్ కేంద్రాల్లో 6 గంటలకే పోలింగ్ ముగిసింది. అటు ఏపీలో మావోయిస్టు ప్రభావిత సమస్యాత్మక కేంద్రాలుగా ఉన్న అరకు, పాడేరు, రంపచోడవరం ప్రాంతాల్లో 4 గంటలకే పోలింగ్ క్లోజ్ అయింది. అలాగే మరికొన్ని సమస్యాత్మక కేంద్రాలుగా ప్రకటించిన పాలకొండ, కురుపాం, సాలూరు ప్రాంతాల్లో 5 గంటలకే పోలింగ్ ముగిసింది. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు మినహా మిగిలిన 168 నియోజకవర్గాల్లో పోలింగ్ 6 గంటల వరకు జరిగింది. 6 గంటల వరకు క్యూ లైన్‌లో ఉన్న ఓటర్లు మాత్రమే ఓటు వేయడానికి అనుమతించినట్లు తెలుస్తోంది. అయితే కొన్ని నియోజకవర్గాల్లో మాత్రం రాత్రి 10 గంటల వరకు పోలింగ్ జరిగింది. పోలింగ్ పూర్తయిన వెంటనే ఈవీఎంలను ఎంతో జాగ్రత్తగా భద్రపరిచేందుకు అధికారులు కూడా సన్నాహాలు చేశారు. అయితే మొత్తానికి అటు ఆంధ్రప్రదేశ్‌లోనూ, ఇటు తెలంగాణలోనూ ఓటర్ ఇచ్చిన తీర్పు ఈవీఎంలలో భద్రంగా ఉందనే చెప్పాలి. ఇక పార్టీల భవిష్యత్తు తెలియాలంటే జూన్ 4 వరకు వేచి చూడాల్సిందే.